సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పోసాని గారికైతే కష్టాలు తప్పట్లేదు సార్. ఆయన ఆల్రెడీ రిమాండ్ ప్రిజనర్‌గా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మరోసారి ఆ పీటీ వారెంట్ ఏసి నరసరావుపేట పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ కోర్టుకు పెట్టి రిమాండ్‌కి అడిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, ఈ విధంగా ఆయన్ని జైలుకు రిమాండ్ ప్రిజనర్‌గా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పీటీ వారెంట్లు ఏసి జైలు ఇది తిప్పే కార్యక్రమం ఏదో చేస్తున్నట్టుగా మనకు అర్థమైపోతుంది సార్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ప్రపంచానికి కొత్తగా కనిపిస్తోందది. హ్మ్. బహుశాని కృష్ణమురళికి ఒక ఒక 7, 8 ఏరియాల్లో కేసులు 12 ఏరియాల్లో అంటున్నారు మరి. అవును. నిజంగా 12 ఏరియాల నుంచి పీటీ వారెంట్లు వస్తాయా అనేది చూడాలి. హ్మ్. వచ్చినా రావచ్చు. పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయమేం కాదు. కానీ ఇలా పీటీ వారెంట్లు వేసి జైల్లోనే ఉంచేసే ప్రయత్నం చేయటం అనేది పోలీసులకి కొత్త ఏం కాదు. హ్మ్. ఇది చాలా కాలంగా ప్రాక్టీస్లో ఉన్న గొడవే. కాకపోతే ఇప్పుడు సెలబ్రిటీస్ మీద జరిగేసరికి ప్రపంచం నివ్వెరపోతోంది. ఇలాంటివి జరుగుతాయా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇంతకంటే దారుణాలు కూడా జరుగుతాయి. ఒకవేళ ఒక ఒక మనిషి మీద వేరే కేసు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఇంకా పేపర్ వర్క్ కంప్లీట్ కాక కోర్టులో బెయిల్ మూవ్ అయ్యి బెయిల్కి షూరిటీలు ఇమ్మీడియట్గా పెట్టి ఆర్డర్ వచ్చేసి జైలు నుంచి ఆ ప్రిజనర్ రిలీజ్ అయిపోతున్నాడు, ఇక్కడ ఇంకా పేపర్ వర్క్ కాలేదు అనుకుంటే ఏం చేశారంటే పోలీసులు గతంలోనే, ఇప్పుడు కాదు, ఇది ఒక ప్రాక్టీస్ పోలీసులు. ఈ జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత మెయిన్ గేట్ దాటుతూ ఉండగానే అతన్ని కస్టడీలోకి తీసేసుకుంటారు. పట్టుకుని లోపల వేసేస్తారు. తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెడతారు. ఎక్కడో అంటే వాళ్ళ క్వార్టర్స్లోనో మరో చోట ప్రపంచానికి తెలియని ఏరియాలో ఒక 15 రోజులు ఉంచుతారు. ఈలోపు దానికి సంబంధించి అతనికి బెయిల్ వచ్చిన కేసులో ఒక వాయిదా పడుతుంది. ఆ వాయిదాకి ఇతను వెళ్లకుండా వీళ్ళే ఆపుతారు. ఆ తర్వాత ఇంకో వాయిదా మిస్ చేయించి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అడిగిస్తారు. అయ్యా, ఇతను బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ 2 వాయిదాలకు రాలేదు వరుసగా, కాబట్టి అబ్స్కాండ్ అయ్యాడేమో సందేహం ఉంది అని చెప్తారు. చెప్పగానే ఆయన ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తాడు జడ్జి గారు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన ఒక వారం రోజులకి వీడు దొరికాడని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి మళ్ళీ లోపలికి తోసేసి అప్పుడు వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేసులు తీసుకెళ్ళి పెట్టడం అనేది కూడా దాదాపు 40 ఏళ్ల నుంచో 50 ఏళ్ల నుంచో మన పోలీసులు రెగ్యులర్గా చేస్తున్న యాక్టివిటీ. చాలామంది ప్రిజనర్స్ని బయటకు వచ్చేటప్పుడు గేట్ దగ్గర అరెస్టులు జరుగుతాయనే విషయం సమాచారం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఈ బయట పనిచేసే సెంట్రల్ జైల్స్లో జరిగేది, ఈ బయట పనిచేసేటువంటి ప్రిజనర్స్ ఈ ఓడవటం, కాంపౌండ్ ఓడవటం లాంటి పనులు చేసే వాళ్ళకి అర్థమవుతుంది సీన్. సంథింగ్ ఏదో జరగబోతోంది ఈరోజు అని. అది నెమ్మదిగా లోపలికి బట్వాడా చేస్తారు. బాబు, ఈరోజు బెయిల్స్ మీద ఎవరెవరు రిలీజ్ అవుతున్నారు, ఎవరో ఒక వ్యక్తి కోసం అయితే ఒక పిక్చర్ ఏదో రెడీ అవుతుంది బయట అనేది ఇంటిమేట్ చేస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మెయిన్ గేట్లోంచి వెళ్లకుండా ఏ క్వార్టర్స్లో నుంచో మరొక చోట నుంచో వెళ్ళిపోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అవి సక్సెస్ అయి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. దొరికిన కోర్టు దగ్గరకు వచ్చాక కోర్టు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో పద్ధతిలో హోల్డ్ చేసి తీసుకెళ్ళి దాచేసి ఇతను అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యే పరిస్థితి కల్పించి ఇంత గందరగోళం చేయగలిగిన సమర్థత, జ్ఞానము మన పోలీసు వారికి ఉన్నాయి పూర్వమే. అదేదో ఇప్పుడు పోసానికి చేస్తున్నారు, పోసాని కోసమే ఇది కనిపెట్టారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పోసాని ఇప్పుడు అనుభవిస్తున్నాడు దీన్ని. రచయిత కాబట్టి అతను దీన్ని ఏమైనా కథగా చిత్రీకరించగలడా అనేది చూడాలి. రాజమండ్రి నుంచి ఇది 83, 84, 85 మధ్య ఒక 2 వ్యక్తులు రిలీజ్ అయ్యారు బెయిల్ మీద. వాళ్ళని యాక్చువల్గా వరంగల్ జైలు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. బెయిల్ ఆర్డర్ అక్కడి నుంచి వచ్చింది. గోపగాని ఐలయ్య, అలాగే ఆయన కొరియర్, వీళ్ళిద్దరూ రిలీజ్ అవుతున్నారు దాని నుంచి, జైలు నుంచి. రాజమల్లు అతని పేరు. వాళ్ళిద్దరూ రిలీజ్ అయ్యారు. గేట్ దగ్గర ఈ బెయిల్ ఆర్డర్ బై హ్యాండ్ తీసుకెళ్ళాడు ఒక అతను, అలీ అని. అతనితో కలిపి 3 అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఏటూరు నాగారం దగ్గర అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ సడన్గా ఇతను వదిలేశారు. అలీ అనే అతని దగ్గర డబ్బులు కూడా లేవు. అతను జస్ట్ రాజమండ్రిలో ఒక అతను ప్రొఫెషన్ ఏంటంటే
రాజమండ్రిలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడు. అతనికి ఈ పని అప్పచెప్పారు, నువ్వు వెళ్ళి వాళ్ళని రిలీజ్ చేయి, నీకు ఆ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా అని చెప్తే వెళ్ళాడు అతను. అతని జేబులో ఆ రోజుల్లో 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకుని వెళ్ళాడు, అంతకు మించి ఏం లేదు. ఆయన అలా వదిలేశారు, అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అతనికి తెలియని ప్రాంతం అది, అక్కడి నుంచి ఎలా రావాలో తెలియని పరిస్థితి, వాళ్ళని వీళ్ళకి పరిస్థితి చెప్పుకుని నానా కష్టాలు పడి రాజమండ్రి చేరాడు అతను. పైగా ట్రైన్ యాక్టివిటీ లేని ఏరియా అది, ఖచ్చితంగా ఏదో డబ్బులు ఇచ్చి బస్సు ఏదో ఎక్కాలి, ట్రైన్ అయితే ఏదో రకంగా ఎక్కేసి వచ్చేస్తారు. ఇలా నానా కష్టాలు పడి ఒక రైలు వరంగల్లో మరో చోటకో చేరుకుని అక్కడి నుంచి ఏదో ట్రైన్ పట్టుకుని రాజమండ్రి చేరుకున్నాడు అతను. చేరుకుని అతను చెప్పాడు, బాబు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు, నేను బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్నాను, ముగ్గురిని లోపలేశారు. అదే ఐలయ్య రాజమల్లుని తర్వాత ఇదే పద్ధతిలో హోల్డ్ చేసి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి లోపలికి వరంగల్ జైలుకి పంపించారు. వాళ్ళు వరంగల్ జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుని రిలీజ్ అయ్యారు, మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని. పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ నాయకులు వాళ్ళు బయటకు రాగానే తిరిగి అరెస్టు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఈ అరెస్టును బ్రేక్ చేయడానికి వాళ్ళు కూడా 2 మోటార్ బైక్స్ అరేంజ్ చేసి చాలా వ్యూహాత్మకంగా తప్పించుకుని వెళ్ళిపోయారు, కానీ దొరికారు తర్వాత ఎప్పుడో ఇక్కడే ఒక సినిమా థియేటర్లో దొరికారు. ఉమర్ ముఖ్తార్ సినిమా చూడటానికి వచ్చి దొరికారు, పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేసి చంపేశారు, ఈ రోజుకి మేము అరెస్ట్ చేయలేదనే చెప్తారు. మిస్సింగ్ మరణాల జాబితాలో వాళ్ళిద్దరూ ప్రముఖులు. ఈ లెవెల్లో అంటే చంపేసి మాకేం తెలియదు అని చెప్పడం కూడా పోలీసులకు తెలుసు. అలాంటి ప్రాక్టీస్ ఉంది మన పోలీసులకి, వీళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు. చట్టాన్ని ఉల్లంఘించడంలో పోలీసులకు మించిన వాళ్ళు ఇంకోళ్ళు లేరని చెప్పి ప్రపంచానికి తెలుసు. కాబట్టి పోసాని కృష్ణమురళి గారు నేను ఏం మాట్లాడారు అంటే పుట్టిస్తారు, 100 పుట్టించగలరు ఆయన మాట్లాడిన మాటల నుంచి. అంటే ఏలిన వారు తలుచుకుంటే కేసులో కొదవా అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇది టెర్రరైజ్ చేయటం కోసం చేస్తున్నారు. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు లిమిట్స్ దాటితే ఈ లెవెల్లో ఉంటుంది అని చేస్తున్నారు. కానీ వీళ్ళ మాట్లాడిన రికార్డులు కూడా ఉన్నాయి అవతల వాళ్ళ దగ్గర. రేపు పొద్దున ఎల్లకాలం వీళ్ళే అధికారంలో ఉంటారని లేదు. పాపం జగన్ రెగ్యులర్గా బాధపడుతున్నట్టు తిరిగి మళ్ళీ తనకు ఒక అవకాశం వస్తాయి. ఇప్పుడు కక్ష సాధింపు కాదు అని చెప్తున్నారు, కానీ ఇది ఒక రకమైన కక్ష సాధింపే. అంటే మాట్లాడిన మాటలు వాడిన భాష పట్ల మీకు వ్యతిరేకత ఉంటే దాని మీద కేసు పెట్టండి, ఒక బలమైన కేసు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు అని యాంటీ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని ఇతను వైలేట్ చేస్తున్నాడు అన్న పద్ధతిలో కేసు పెట్టి లోపలేసి దాని మీద విచారణ జరిపితే అది గౌరవప్రదంగా ఉంటుంది. కానీ మీ మోటో అది కాదు, అదని చెప్తున్నారు అంతే. వీళ్ళ మోటో ఏమిటి? వేధించటమే. ఆ వేధించడంలో భాగంగా ఈ 12 ప్రాంతాల్లో 20 ప్రాంతాల్లో కేసులు పెట్టి వీటన్నిటికీ పీటీ వారెంట్లు వేసి, ఈ పీటీ వారెంట్లలో ముందు కేసులు అయితే బుక్ అయిపోతాయి, బెయిల్స్ అన్ని చోట్ల నుంచి తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ వాయిదా ఉంటుంది, అదే మర్నాడు ఇంకో చోట ఉంటుంది, ఒకే రోజు 2 చోట్ల కూడా ఉండొచ్చు. ఒక చోటకి వెళ్ళి ఇంకో చోట పిటిషన్ వేయాల్సిన కండిషను. ఇతని జీవితం మొత్తం కూడా ఈ 20 కేసులతో సెట్ అయిపోతుంది. రోజు ప్రయాణంలోనే ఉంటాడు అతను. ఇలాంటి ఒక విచిత్రమైన కండిషన్ తీసుకొచ్చి దీని నుంచి భయపెడదామని చూస్తున్నారు. ఈ యాటిట్యూడ్ చూస్తే అర్థమవుతుంది ఇది కక్ష సాధింపు అని. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడటం మొదలు పెట్టకపోతే ఇది ఇలాగే జరుగుతుంది. ఈ కక్ష సాధింపు ధోరణి మీద ప్రజల్లో ఆల్రెడీ చిరాకు మొదలైంది. చిరాకు మొదలవటం మాత్రమే కాదు, చాలా ఏరియాల్లో ఓపెన్గా మాట్లాడుతున్నారు డిబేట్లలో. మిమ్మల్ని అరెస్టులు చేయడానికో మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కక్ష సాధించడానికో కాదు మేము ఎన్నుకున్నది, ఒక మంచి పరిపాలన అందిస్తారని ఎన్నుకున్నాం, దాని మీద దృష్టి పెట్టండి. ఏదో రోడ్లు రిపేర్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఇంకా రకరకాల అంశాలు అలాగే ఉన్నాయి. కాబట్టి మీరు మసిపూసి మారేడుకాయ చేయటం అనేది మానేయండి. మసిపూసి మారేడుకాయ చేయకుండా ఇంకేమైనా చేయగలమేమో ఆలోచించండి అని చెప్తున్నారు జనాలు. అది చంద్రబాబుకు ప్రాపర్గానే అర్థమవుతోంది, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సర్టెన్ సెక్షన్స్కి అర్థం కావట్లేదు. ఈ గందరగోళం తనకి మంచిగా పరిణమిస్తుందేమో అనేటువంటి ఒక ఆశావహ దృక్పథంతో అతను ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.
చూడాలి ఇది ఎట్లాగైతుందో. నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వాళ్ళు కూడా ఈ 12 కేసులకు ప్రిపేర్ అయి ఉండటం మంచిది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా నాయకులు కావచ్చు. వీళ్ళందరూ కూడా కనీసం 7-8 ఏరియాల్లో వర్మ గారు గొడవపడింది అదే. ఆ 5-6 ఏరియాల్లో వాంటెడ్గా కొంతమందికి మనోభావాలు గాయపరిచి వాళ్ళకి తెలియకపోయినా గాయపడ్డాయని చెప్పి కేసులు పెట్టిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కేసులన్నీ కూడా ఒక రకమైనటువంటి స్కీమింగ్లో భాగంగా, డిజైనింగ్లో భాగంగా పెట్టిన కేసులు అనేది ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఈ అర్థమైపోవడం దగ్గరే వాళ్ళ డొల్లతనం ఉంది. ఆ డొల్లతనం అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రాపర్గా వ్యవహరించగలరు. కానీ వాళ్ళకి తెలుసు డొల్లే. ఈ డొల్ల కేసుల మీద కథ నడపాలనుకుంటున్నారు. చూద్దాం. అంటే కోర్టులో ఈ కేసులన్నీ నిలబడతాయా లేదా అనేది వేరే గొడవ. ట్రయల్ జరిగినప్పుడు, ట్రయల్ జరిగి ఈ కేసుల్లో తగినటువంటి క్లారిటీ లేదు అని కనుక జడ్జి గారు ఫీల్ అయితే కొట్టేస్తాడు. కేసులు కొట్టేయటం అనేది మాత్రమే జరిగేటువంటి కేసులు ఇవి. అంతకు మించి కేసుల్లో ఏదో భారీ శిక్షలు పడిపోతాయని అనుకునే అవకాశం అయితే లేదు. ఓకే సార్, ఇటు సజ్జల గారు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు కోర్టుకు కూడా. అంటే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు వచ్చిందని చెప్పేసి సజ్జల రామకృష్ణ అండ్ భార్గవ్ ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం అయితే వెళ్ళారు సార్. అంటే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఆయన అని చెప్పేసి, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే ఆయనకు అనిపించటం కాదు, అనిపింపజేస్తున్నారు కదా మీడియాలో. మీడియాలో కథనాలు రెగ్యులర్గా వస్తున్నాయి కదా. సజ్జల రేపే, సజ్జల భార్గవ ఈ సాయంత్రమే, ఇవి కదా హెడ్డింగ్స్. చాలా దారుణమైనటువంటి హెడ్డింగ్స్తో వార్తలు రాసేస్తున్నారు అధికార పార్టీ అనుకూల మీడియా అంతా కూడా. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపుగా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి కూడా వాళ్ళ థంబ్నెయిల్స్ అలాగే వాళ్ళ హెడ్డింగ్స్ నడుస్తున్నాయి. మరి మీరు పార్లమెంటరీ భాషను కాపాడటం కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కనిపించడం లేదా అనేది ఆలోచించాలి. అందుకని ఇప్పుడు సజ్జల ఈ మీడియా మొత్తం కూడా వస్తుంది. ఎవరిని అరెస్ట్ చేస్తారో వాళ్ళే చెప్తున్నారు రేపు పొద్దున. ఈ కథనాలు చూసి అవతలాళ్ళు అప్రమత్తం అవుతున్నారు. అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పి కోర్టులో ఒక ముందస్తు బెయిల్ అంటే ఏ కేసులో తెచ్చుకుంటారు? ఒక కేసులో తెచ్చుకుంటారు. వీళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చినటువంటి ఇది కాకుండా ఇంకో దానిలో అరెస్ట్ చేసి దీనిలో బెయిల్లో ఉన్నాడని చెప్పి చూపిస్తే ఏంటి పరిస్థితి? అసలు వీటికి సంబంధం లేని ఇంకేదో కేసులో ఎక్కడో అరెస్ట్ చేస్తే ఏం చేయగలరు వీళ్ళు? ఎక్కడో చోట గాయపడి ఎవడో ఒకడు ఉంటాడు, దొరుకుతాడు. అది పెద్ద కష్టమేం కాదు. నేను ఫలానా రోజు ఆయన కార్యాలయానికి వెళ్ళాను, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చున్నాను, ఆయన నాకు కనిపించలేదు, వినిపించలేదు, ఇలా 15 రోజులు తిరిగాను, నా పని కాలేదు, పట్టించుకోలేదు, నేను డబ్బులు ఇవ్వకపోవడమే కారణం అని తెలిసింది నాకు. ఇలా అధికారంలో ఉండగా ఆయన నన్ను ఒక వ్యక్తిగా, భారత పౌరుడిగా నన్ను గాయపరిచాడు తీవ్రంగానే ఎవరో కేసు పెడతాడు. ఆ కేసులో నోటీసులు ఇచ్చి విచారిస్తే సరిపోతుంది. కానీ కేసు కట్టి లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు. కాదని ఎవరైనా అనగలరా? అటువంటి కండిషన్ నడుస్తోంది ప్రపంచంలో. అందుకని వాళ్ళు ముందస్తు బెయిల్ అనేదానికంటే వేస్తారని తెలుసు వాళ్ళకి. 100 కోటి దరిద్రాలకే అనంత కోటి ఉపాయాలు ఉంటాయి పోలీసు వాళ్ళ దగ్గర. ఈ అనంత కోటి ఉపాయాలు వాడి వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే సజ్జల భార్గవని ముందస్తు బెయిల్లో కోర్టులు నిర్ణయాలు ప్రకటించినప్పటికీ కూడా ముయ్యొచ్చు. ఓకే, ఇంకా ఎవరెవరు వెళ్తారనే చూద్దాం. గోరంట్ల మాధవ్ పేరు ఒకటి బలంగా వినిపించింది. మళ్ళీ కొంచెం సజ్జల ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఈయన కొంచెం వెనకడుగు పెట్టాడు మాధవ్. అలా చాలామంది అంటే అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది కేసులు పెట్టేవాళ్ళు అని కూడా చెప్తున్నారు. కొడాలి నాని మీద మొన్న ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ మీరు కనిపించడం లేదంటే చెప్పాడు కదా ఆయన. అదేంటండి, నేను ఆ రోజుల్లో అంటే పదవిలో ఉన్నాను కాబట్టి కనిపించుంటాను, ఇప్పుడు పదవి లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాను, ఉద్యోగం లేదు నాకు అని చెప్పాడు ఆయన. కావాలంటే మీ ఇంటికి రోజు వచ్చి కనిపించమంటే కనిపిస్తానని చెప్పాడు. అదే కండిషన్. అంటే మాట్లాడే స్వేచ్ఛ మీద కూడా ఒక రకమైన దాడి చేసేస్తున్నారు వీళ్ళు పనిలో పనిగా. అంటే మేం చేసింది శృంగారం అన్నట్టుగా ఉంది. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన లాంగ్వేజ్ అంతా సర్క్యులేషన్లో ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పట్టాభి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కూడా కొన్ని సందర్భాల్లో లైన్ దాటి ముందుకెళ్ళిన ఇవి ఉన్నాయి.
ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మళ్ళీ అవతల సెక్షన్ వీటన్నిటిని దుమ్ము దులిపి మార్కెట్లో వదిలింది. సో వీరి బూతులతో వారి బూతులతో సోషల్ మీడియా అంతా బూతుమయం అయిపోయింది. ఈ కల్చర్ మీద యుద్ధం ప్రకటించుంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం దక్కేది. కానీ వీళ్ళు దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా.